సంగీతము యెహోవా గద్దె ముందట జనముల భక్తుడైనటువంటి సంగీతం పాడుతూ ఈ ఆరాధన ప్రారంభం. ఆరాధన తమ పుస్తకంలో నుండి మొదటి పేజీలో ఉన్నటువంటి పరిశుద్ధ కృతజ్ఞతాస్తుతి యూకరిస్తూ ఆరాధన క్రమమును అనుసరించడం ప్రార్థించడం. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు పట్టుబయలా ఈ కోరికలన్నీ తెలిసి ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మనమందరము కలిసి చెప్పుదము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఓ ప్రభువైన దేవా, సర్వోన్నత రాజా, సర్వశక్తి గల దైవమైన దేవా, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము, నీ మహిమాతిశయములను గురించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన దేవా, నీ లోక పాపములను
మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికీ ప్రవక్తలకును ఆధారమైనవి. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నటప్పుడు మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాళ్ళుని మౌనముగా మనము పరీక్షించుకుని పశ్చాత్తాపముతోను విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదము. మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇతరు దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములు యందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గలవారొకటకు నిశ్చయించుకొనుచున్న మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలెనని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దీన మనస్సుతో ఒప్పుకొనుడి. పరలోకపు తండ్రి, నీకును మాకు వారికి విరోధముగా పాపం చేసి నడుపుతున్నాను. వెలుగులోగా చీకటిలో నడిచిపోయిన క్రీస్తునామమును పలికి దుష్టత్వం నుండి కోరుకుంటుని మమ్మల్ని కనికరించమని నేను బ్రతిమాలు గురించున్నాము. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములన్నీ నిత్యమును నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించి ఆ మనస్సాక్షిని జీవింపచేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినట్లు మేము ఇతరులను పూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి ప్రతి నడవడగలవారని నేను సేవించిన శక్తిని అనుగ్రహించుకున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన ఎదుకు నిజముగా మళ్ళీ వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినడి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ నీ పాపములను క్షమింతునని తన గొప్ప కనిక్రమ వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మిమ్మల్ని స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మీకు తోడై ఉండును గాక. నాకు మీకు తోడై ఉండును గాక. దయచేసి కూర్చోనండి. ఇదేమో కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో చదవండి. ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠశాలంగా నహూము గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 15 వచనం గల దేవుని వాక్యం. నహూము గ్రంథము 1వ వచనం ప్రారంభం. నినివేను కూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడుకు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును,
ఆయన మహోగ్రత కలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొను. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సిరిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే కారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలన చేయును. తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండో మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంప వలె శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను, ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుడు. ఎనివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడకు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమందురు. నేను నిన్ను బాధపరిచితిని, నేను ఇంకనూ బాధ పెట్టను. వారి కాడిమురాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును. వారి కట్లను నేను తెంపుదును. నినివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వాడు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయంలో చెప్పబడిన విగ్రహమే గాని, కోతపోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనం చేతును. నీవు పనికి మారిన వాడవు కనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుతున్నాను. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరింపు, నీ మొక్కుబడులను చెల్లింపు. వ్యక్తుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనం. విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మను కలవారై ఉండేది. ఎవడూ తనకు కలిగిన వాటిలో ఏది అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేది. ఇయుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధరణను గురించి సాక్ష్యమిచ్చింది. దైవకృప అందరి యందు అధికముగా ఉండేది. భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల కాలంలో పెట్టుచూ వచ్చి, వారు ప్రతి వారికి వారి అక్కల కొలది పంచిపెట్టేది కనుక వారిలో ఎవరికి కొనవలేకపోయారు. కుట్రలో పుట్టిన లేవీయుడకు యేసేపు అని ఒకడు ఉండేది. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొక్క పెట్టాడు. ఏర్పాటు చేయబడిన వార్త పాఠముగా లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుంచి 17 వరకు గల దేవుని వాక్యం చదువుతుంది. లూకాసు వార్త
13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అతడు ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూసి, పని చేయదగిన 6 దినములు కలుగు కనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొంది విశ్రాంతి దినం ముందు రావద్దని చెప్పింది. అందుకు ప్రభువు, వేషధారులారా, మీరు ప్రతి వాడును విశ్రాంతి దినమును తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద నుండి విప్పి తోలుకొనిపోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపంపదగదా అని అతనితో చెప్పింది. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి, అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించారు. దేవుని వాక్యం చెప్తారు. అదే రీతిగా నిలుచుని ఉండి కీర్తన పుస్తకం నుండి 193వ కీర్తన, చూడరే సిలువను వేలాడు యేసయ్యను అన్నటువంటి కీర్తన కలిసి పాడుతున్నాం. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకంబులకై గోడు చెందేగదా. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషములే కదా. నా రాజు చేతులలో ఘోరంపు జీలలు, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. గురితంపు తలపులే పరమగురుని శిరముపై, వెనరులే తమోక్తినయో మొన్న కిరీటమై, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమరక్షకుని పాదములలో మేకులు, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. మామేచ్ఛ తోడగులు నాదు చెందపడకలే, పరమగురుని ప్రక్కలోని గల్లెంపు పోటులు, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన ఈ పరిశుద్ధ దినమున ప్రభు మేమందరం ఆలయంలో కూడుకుని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేశారు. మీకు స్తోత్రాలు
చేరి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీ వాక్య ధ్యానం చేసుకుని నాయకుడిగా తండ్రి అయోగ్యుని, దౌర్భాగ్యుని, పాపాత్ముని, దేనికి పనికిరానటువంటి వాడిని, ఎన్నిక లేనటువంటి వాడిని, అర్హత లేనటువంటి వాడిని అయినటువంటి నన్ను ప్రభావ మీ సెలవు చోటను మరుగుపరచండి. మీ యొక్క వాక్యము చేత నన్ను నింపండి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపండి. మీ సెలవు చోట నన్ను మరుగుపరిచి మీరే ప్రభువ మీ యొక్క వాక్కులను మీ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందుకున్నాను. యేసయ్య పేరు అడిగి ప్రార్థిస్తున్నాను. దయచేసి కూర్చోండి. ఆరాధనకు వచ్చినటువంటి మీకు అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బయట వినయ్, విజయ్ పిల్లలందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖాళీ ఉన్నది మరా నాకు కనపట్లేదు. అది కనపడకుండా కూర్చుంటున్నారా? నాకు వచ్చారా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒకలాంటి ఉత్తేజంగా ఉంటుంది. ఏది వినయ్, ఏది సత్య వచ్చారా? సత్య పొద్దున వచ్చినట్టున్నాడు. లోపల ఖాళీగా ఉందండి. బయట ఉన్నటువంటి వారు లోపలికి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ ఆదివారము ఈస్టర్కి ముందు 3వ ఆదివారము, లెంటు కాలంలో 4వ ఆదివారముగా మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ దినం కొరకు మనకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన అంశము అణిచివేయబడిన వ్యవస్థలను పునరుద్ధరించుట. అణిచివేయబడినటువంటి వ్యవస్థలను పునరుద్ధరించుట. ట్రాన్స్ఫార్మింగ్ ది అప్రెసివ్ స్ట్రక్చర్స్. ట్రాన్స్ఫార్మింగ్ ది అప్రెసివ్ స్ట్రక్చర్స్. మన సొసైటీలో చూసుకుంటే ఈ అప్రెసివ్ స్ట్రక్చర్స్ అనేటటువంటివి మనం చాలా చూస్తా ఉన్నాం. అందులో కొన్ని క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కదా. క్యాస్ట్ పరంగా నువ్వు ఆ క్యాస్ట్, నువ్వు ఈ క్యాస్ట్, నువ్వు ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్కి ఇన్ని సీట్లు, ఆ క్యాస్ట్కి అన్ని సీట్లు అని ఈ ఆపరేషన్ అనేటటువంటిది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఒకటి, తర్వాత ఎక్స్ప్లాయిటేషన్ ఒకటి, తర్వాత ఈ వ్యభిచారం అనేటటువంటిది ఒకటి, సెక్స్ ర్యాకెటింగ్ అంటారు కదా అది, ఇంకా చైల్డ్ స్లేవరీ, ఇట్లా చైల్డ్ లేబర్, ఇవన్నీ కూడా ఇట్లాంటివి చాలా సమాజంలో ప్రజలను, బిడలను అణచివేసేటటువంటి కొన్ని స్ట్రక్చర్స్ గా ఏర్పడిపోయినాయి. సో మన బైబిల్ గ్రంథంలో నుంచి కూడా అప్పటి నుంచి కూడా చూసినట్లయితే ఈ ఆపరేషన్ అనేటటువంటిది ఆది నుండి కూడా మనకి వస్తూనే ఉన్నది. ఈ ఆపరేషన్ ఎప్పుడెప్పుడైతే ఆయన బిడ్డలను ఎవరెవరైతే అప్రెస్ చేశారో, అప్రెస్ చేసినటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడే వచ్చి వారిని, ఆయన ప్రజల్ని ఆయన విడిపించినటువంటి వాడుగా మన బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. సో ఈ దినం కొరకు మనకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగాలలో కనుక మనం చూసినట్లయితే కనుక అటువంటి యొక్క పరిస్థితే నాహూము గ్రంథంలో మనం చూస్తాం. ఈ నాహూము అనేటటువంటి వారి గురించి మనకి ఎక్కువగా ఆ ప్రవక్త, వన్ ఆఫ్ ద మైనర్ ప్రాఫిట్స్, ఆ ప్రవక్త గురించి మనకి ఎక్కువగా బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. కానీ ఈ యొక్క హిస్టారికల్ గా హిస్టారియన్స్ చెప్పేటటువంటిది ఏంటి అని అంటే, నాహూమ్ కెఫర్నహూమ్ అని ఉంది కదా, గలిలియా ప్రాంతంలో కఫర్నహూము అని ఉంది కదా. ఆ కెఫర్ అంటే ఏంటి అని అంటే ఊరు పేరు అన్నమాట, సిటీ. కెఫర్ అంటే సిటీ అని అర్థం. నహూమ్, కఫర్నహూము కదా. నాహూము అంటే సిటీ ఆఫ్ నాహూమ్. అంటే ఏమని చెప్తారంటే, నాహూమ్ అనేటటువంటి వాడు ఎల్కోష్ అని ఉంది కదండి. ఎల్కోష్ ఎక్కడి నుంచి సంబంధించి ఎల్కోష్ వాడకు నాహూము అని ఉంది కదా. ఈ ఎల్కోష్ అనేటటువంటిది ఆ గలిలయ ప్రాంతంలో ఈ కఫర్నహూము ప్రాంతం నుండి ఆయన వచ్చినటువంటి వాడిగా ఆ హిస్టారియన్స్ చెప్తా ఉన్నారు. ఆ తర్వాత నాహూము ఎవరికి ప్రాఫెసీ చేస్తా ఉన్నాడు, ఎవరికి అగేన్స్ట్ గా ప్రాఫెసీ చేస్తా ఉన్నాడు ఈ భాగంలో ఏమండి? ఇటువంటి పరిస్థితి అంతకు ముందు ఇంకోసారి కూడా జరిగింది, చెప్పగలరా? జోనా. సో అప్పుడు దగ్గర దగ్గర ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితము దేవుడు ఏం చేశాడంటే,
యోనాను పిలిచి, అరే బాబు నువ్వు నినివేకి వెళ్ళి నువ్వు అక్కడ ప్రకటించాయా నువ్వు అని అంటే, మనోడు ఏం చేశాడంటే వాళ్ళని నేను వెళ్ళి ప్రకటించడం ఏంటి, వాళ్ళు మన ప్రజల్ని వాళ్ళు సప్రెస్ చేస్తా ఉన్నారు, అప్రెస్ చేస్తా ఉన్నారు, ఇప్పుడు మన మీద దగ్గరికి రాబోతా ఉన్నారు. సో వాళ్ళకి నేను వెళ్ళి ప్రీచ్ చేయడం ఏంటని మనోడు తార్షీషుకి వెళ్ళిపోతా ఉంటే మనకు తెలిసిందే కదా, ఆ చేప మింగడం, మళ్ళీ మనోడు అక్కడికి వెళ్ళి 40 రోజుల్లో మీరు మారు మనసు పొందకపోతే నాశనం అయిపోతారని చెప్తే వాళ్ళందరూ పశ్చాత్తాపం చెందుతారు. సో పశ్చాత్తాపం చెందిన తర్వాత మరి దేవుని యొక్క ఉగ్రత వారి మీద రాలా. అయితే 100 సంవత్సరాల తరువాత మరి దేవుడు ఆయన ఈ యొక్క ప్రవచనాన్ని నినివే వారికి వ్యతిరేకముగా లేక నినివే వారి గురించి ఈ యొక్క ప్రవచనాన్ని నాహూము ప్రవక్త ద్వారా ఆయన మరి ప్రకటన చేస్తూ ఉన్నాడు. నాహూము అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే 722వ సంవత్సరంలో ఈ అసిరియన్ ఎంపైర్, అంటే ఈ అసిరియా ఎంపైర్ ఏమంటారు, సామ్రాజ్యం, ఈ అసిరియా వాళ్ళు ఏం చేశారంటే మొత్తం నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఉంది కదా, 10 ట్రైబ్స్ ఉంటారు. నార్థన్ పార్ట్ ఇజ్రాయెల్ ని వాళ్ళు దండెత్తి వారు కాంకర్ చేసి వారిని అందరినీ కూడా చాలా మందిని చంపేశారు. వాళ్ళు చిదిరిపోయారు, ఎటు పారిపోయారు, చాలా మంది చంపివేయబడ్డారు. సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ లో అసిరియా చేతుల్లో ఉంది. ఇప్పుడు సదర్న్ పార్ట్ యూదా అనేటటువంటిది అది ఇంకా స్టిల్ స్టాండింగ్ అన్నమాట, ఇంకా అది కాంకర్ చేయలే. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు కాంకర్ చేస్తారో, ఎప్పుడు దండెత్తొస్తారా, ఎప్పుడు చంపేస్తారా అని మరి ఈ యూదులు, ఈ యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు వాళ్ళు భయభ్రాంతులై వాళ్ళు జీవిస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో నాహూము ప్రవక్త ద్వారా దేవుడు వారికి ఈ యొక్క ప్రవచనాన్ని చేస్తా ఉన్నాడు. చూడండి, నినివేను గురించిన దేవోక్తి ఎల్కోషువాడగు నాహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను. చాలా చూడండి ఏమన్నాడు, యెహోవా రోషము కలిగినటువంటి వాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంది ఏమండి, జలస్. యెహోవా ఈజ్ ఎ జలస్ గాడ్, అంటే అసూయ, అంతే కదా. మరి ఇక్కడ రోషం అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఈజ్ ఎ జలస్ గాడ్. అసూయ అనేటటువంటిది మనిషికి అది మంచిదా చెడ్డదా? ఎప్పుడన్నా నువ్వు అసూయ పడ్డావా ఎవరి మీదన్నా? అమ్మా నువ్వు అసూయ పడ్డావా ఎవరి మీదన్నా? పాపా నువ్వు జలసీ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో మనము కలిగే ఉంటాం. అంతెందుకు 2 days బ్యాక్ నేను వెళ్తా ఉన్నా, కార్లో వెళ్తా ఉంటే నాకు కొంచెం BMW కార్లు పిచ్చిలేండి. నాకు కొద్దిగా BMW కారు వెనకాతల రాసి ఉంటాయి, అంటే C220 అని, లేకపోతే అట్లా రాసి ఉంటాయి. సో వెళ్ళిందండి కారు, సప్పని వెళ్ళిపోయింది. చూడటానికి కూడా నాకు టైం లేదు, అంత ఫాస్ట్. వాళ్ళు డిప్పిడి తిరిగేసరికి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏం కాదా బాబు అంటే కొన్ని సార్లు మనకి తెలియకుండానే మనము అసూయ పడతా ఉంటాం కదా. అసూయ అనేటటువంటిది పాపులమైనటువంటి మనకి అది చెడ్డది కదా. మనం కలిగి ఉండటం అనేటటువంటి అసూయ కలిగి ఉండటం అంటే పాపులమైనటువంటి మనకి అది ఇట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్ ఫర్ us టు బి జలస్. బట్ దేవుడు, ఆయనలో పాపం ఉందా? ఆయనలో పాపం లేదు కదా దేవునికి. సో దేవుని యొక్క ఆ జలసి అనేటటువంటిది అది న్యాయమైనది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏంటి, జలసి కలిగి ఉండటం ఏంటి అనేటటువంటి అర్థం మనకి కొన్నిసార్లు మనకి అది అర్థం కాదు.
కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుళ్ళలో పాపం లేదు, మనలో పాపం ఉంది. కాబట్టి ఆ జెలసీ అనేటటువంటిది ఉండటం అనేది అది పాపం, అది తప్పు, అది మంచిది కాదు. కానీ దేవుళ్ళలో పాపం లేదు కదా. సో గాడ్స్ జెలసీ ఇస్ ఆల్వేస్ జస్ట్. సో దేవుడు ఈజ్ ఎ జెలస్ గాడ్ అండ్ ఎ వెంజ్ఫుల్ గాడ్. ఆయన ప్రతీకారము తీర్చుకునేటటువంటి వాడు. ప్రతీకారం తీర్చుకుంటాడు. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంటాడంట? ఏమండి? ఎవరి మీద ఆయన ప్రతీకారం తీసుకుంటాడంట? ఆయన తన శత్రువులకు ప్రతీకారము చేయును, తన విరోధులైన వారి మీద కోపముంచుకును. నువ్వు ఏ రకంగా ఉన్నావు? నువ్వు ఆయన శత్రువుగా ఉన్నావా, ఆయనకు విరోధిగా ఉన్నావా అనేటటువంటిది మనము ఆలోచన చేసుకోవాలి. యెహోవా దీర్ఘశాంతుడు. చూడండి, ఒక పక్కన ఇదంతా కూడా దేవుని యొక్క క్యారెక్టర్ గురించి నాహూము మనకి చెప్తా ఉన్నాడు. దేవుడు ఎటువంటి వాడు, ఎలాంటి వాడు అనేటటువంటిది ఈ యొక్క భాగంలో ఆయన హి వాస్ డిస్క్రైబింగ్ గాడ్స్ క్యారెక్టర్. ఆ ముందేమన్నాడు? ఆయన రోషము గలవాడు, ప్రతీకారము చేయువాడు అని ఆయన చెప్తూ మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు? ఆ ప్రతీకారము, దోషము అది తొందరగా రాదంట. ఎందుకు రాదు? బికాస్ ఏమన్నాడు? దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. చూడండి, ఆ కోపము, ఆ ఉగ్రత అది తొందరగా రాదంట. యెహోవా దీర్ఘశాంతుడు కానీ బహు బలము కలిగినటువంటి వాడు. చూడండి మాట, ఆయన దోషులను. నీలో దోషం ఉందా? నీలో దోషం ఉందా? నీలో ఇక్కడ ఉన్న వారిలో దోషం ఉందా లేదా? ఏమో డౌట్ఫుల్ గా చెప్తా ఉన్నారు. ఏమన్నా ఉందా? ఉందనే వాళ్ళు చేతులతోనే. సో అందరం దోషులమే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మరి మనం దోషులం కదా. దోషులని నిర్దోషులుగా ఆయన ఎంచడు అని చెప్తా ఉన్నాడు కదా ఇక్కడ. మరి మన అందరం కూడా దోషులమే కదా. మరి మనం నిర్దోషులుగా ఎంచకపోతే ఎట్లా? ఆయన పాపాన్ని సహించేటటువంటి వాడు, పాపం చేసినటువంటి వాడు గిట్టగా తప్పదు కదా. పుట్టినవాడు గిట్టక తప్పదు. పాపానికి జీతము మరణం. సో వీ హ్యావ్ టు డై. మనకు శిక్ష అనుభవించాల్సిందే. మనం శిక్ష విధించకపోతే దేవుడు హి వోంట్ బి ఎ జస్ట్ గాడ్ కదండి. ఆయన శిక్ష వేయకపోతే ఆయన నీతిమంతుడు కాదు, ఆర్ జస్ట్ గాడ్ కాదు. కానీ ఆయన శిక్ష వేయాలి. దేవుడు ఏం చేశాడు? అంతేనండి. దిస్ ఈస్ ది వండర్ఫుల్ గాస్పుల్ వి హ్యావ్. అందుకనే దేవుడు మనకి బదులుగా ఆయన కుమారుణ్ణి ఆయన శిక్షించాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, దోషిని నిర్దోషిగా ఎంచడు. సో మనమందరం కూడా దోషులమైనటువంటి వారమే. మనందరం కూడా శిక్షకు పాత్రులమైనటువంటి వారమే. ఆయన శిక్షించకపోతే ఆయన నీతి కలిగినటువంటి వాడు, న్యాయమైనటువంటి వాడు కాదు. సో శిక్ష వేయాల్సిందే. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనందరికీ బదులుగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీద ఆ శిక్ష ఆయన వేసినటువంటి వాడు. ఎంత గొప్ప దేవుడు మనము విశ్వసించేటటువంటి దేవుడు. ఏదో మామూలు కాదండి. మనకి ఎంతో చేసినటువంటి వాడు. దాన్ని మనం ఏంటంటే గ్రహించలేకుండా మనము ఉంటూ ఉన్నాం. కృతజ్ఞత లేకుండా మనము మన జీవితాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. చూసే కనుక ఇక్కడ దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు. మేఘములు ఆయనకు పారదీలుగానున్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. ఆషానును కర్మేలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును.
ఆయనకు భయపడి పర్వతములు కంపించును, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహించగలవాడు ఎవడో, ఆయన కోపానికి ఎదుట నిలవగలిగినటువంటి వాడు ఎవడో. చూడండి ఏమంటున్నాడు, ఆయన కోపానికి ఎదురు ఉండేటటువంటి వాడు ఎవడు? నోబడీ కెన్ స్టాండ్ అగేన్స్ట్ హిమ్. ఆయన కోపం, ఆయన జడ్జిమెంట్, ఆయన చేసేటటువంటి సమయంలో ఆ భూకంపం వస్తుంది, ఆ రాళ్లు ఎక్కడికక్కడ పడిపోతాయి, భూమి వణుకుతుంది. ఎప్పుడు? ఆయన ఉగ్రత సమయంలో. ఇది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసేటటువంటి సమయంలో ఇవన్నీ మనం అక్కడ చూస్తాం. ఎందుకనంటే క్రీస్తు ప్రభువు మీద ఆయన ఉగ్రత క్రీస్తు ప్రభు మీదకి వచ్చింది కదా. వెన్ హీ వాజ్ జడ్జింగ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ, అప్పుడు భూకంపం రాలా? ఆ తెర పైనుండి కిందకి చిరిగిపోయింది, భూకంపం వచ్చింది, రాళ్లు పగిలిపోయినాయి. ఆల్ దిస్ హ్యాపెన్ at the time of Jesus Christ crucifixion. కానీ ఇక్కడ ఆయన దేని గురించి చెప్తా ఉన్నారంటే నినివే పట్టణాన్ని గురించినటువంటి ఈ యొక్క ఆ ప్రవచనాన్ని ఇక్కడ ఆయన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఉత్తముడని శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు అన్నది బైబిల్ కదా. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము. నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీకు బాధ కలిగినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? భార్య భర్త దగ్గరికి వెళ్ళొద్దు, భర్త భార్య దగ్గరికి వెళ్తాడు. మీరు ఎక్కడికి వెళ్తారు? స్నేహితుల దగ్గరికి వెళ్తారా? తల్లిదండ్రులతో అక్కలతో చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి చూసారా? లవ్ అఫైర్లు, లవ్ ఫెయిల్యూర్లు ఇట్లాంటివి ఏవో ఉంటాయి మీకు. అలా జరిగినప్పుడు ఎక్కడికి వెళ్తారు? బాధ వస్తే జనాలు ఎక్కడికి? దోస్తులు హిందీ వచ్చింది ఇక్కడ, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు కదా. నీకు కష్టం కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? Whom do you approach? ఇక్కడ ఏమన్నా అంటే శ్రమదినమందు ఆయన నీకు ఆశ్రయ దుర్గం. మనం వెళ్ళవలసింది ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరకు వెళ్ళాలి. నీకు ఏ ఇబ్బంది కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ నొప్పి కలిగినా, ఏ కష్టం కలిగినా మనం వెళ్ళవలసింది ఎక్కడికి? దేవుని మనము ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన ఆశ్రయ దుర్గము అంటూ ఉన్నాడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. నువ్వు ఆయనను విశ్వసించినటువంటి దానమైతే ఆయన ఏమన్నాడు? నువ్వు ఆయనని తెలుసుకుంటా కాదు, ఆయన నిన్ను ఎరిగి. దేవుడేంటి, ఆయన ఎటువంటి వాడో ఆ పైన అంతా కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాడు కదా. అంత గొప్ప దేవుడు ఆయన ఇంత దోషిని, పాపాత్ముడైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అంటే ఏంటండి? ఒకసారి మనము హృదయంలో నుండి ఈ యొక్క మాటను మనము ఆలోచన చేయాలి, గ్రహించాలి. అదర్వైజ్ ఆయన ఎటువంటి వాడు, మన జీవితాల్లో మనకు ఎంత చేశాడు, ఏమి చేశాడు అనేటటువంటి దానికి ప్రత్యుపకారంగా మన జీవితాలు మనము జీవించాలి. ప్రళయ జలము వలె ఆయన పురస్థానమును నిర్మూలన చేయును. హిస్టరీ ఇక్కడ ఇది అసిరియా, ఏ ఊరు? నినివే. సో ఈ నినివే ప్రాంతాన్ని నేను చెప్పాను కదా, 722 BC, 722 BCలో ఈ యొక్క నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ వాళ్ళు క్యాప్చర్ చేశారు కదా. ఆ తరువాత 612వ సంవత్సరంలో 612 BCలో ఏమైంది అని అంటే ఆ బబులోను, మీడ్స్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు కలిసి ఈ యొక్క నినివే మీద దండెత్తి వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఏమైందంటే బయట ముందు సీజ్ చేసినప్పుడు ఏమైందంటే వరదలు వచ్చినాయి అంట. ఇదంతా హిస్టరీ అండి. వరదలు వచ్చినప్పుడు ఆ యొక్క టైగ్రిస్ నైల్ నది అది పొంగిపోయింది.
ఎక్కువ నీళ్ళు వచ్చి పొంగిపోయి ఆ చుట్టూ కోటలు కట్టుకొని ఉంటారు కదా, మంచి ఆ వాల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్స్ ఆల్మోస్ట్ బ్రిమ్ వరకు కూడా నీళ్లు వచ్చేసి నాని ఆ గోడలు కూలిపోయింది. ఆ గోడలు కూలిపోయినప్పుడు ఆ టైంలో కరెక్ట్ గా ఈ బబులోను వాళ్ళు వాళ్ళని అన్నెత్తి వచ్చారు. సో దట్ వాస్ హౌ నినెవే వాస్ క్యాప్చర్డ్ అండ్ డిస్ట్రాయిడ్. అది హిస్టరీ. సో దాన్ని ఇక్కడ ప్రవచనంగా ఆ దేవుడు నాహూము ప్రవక్త ద్వారా చెప్తా ఉన్నాడు. ప్రళయ జలము వలె ఆయన నిర్మూలము చేయును, తన శత్రువులు అంతటా దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి బాధ రెండో మారి రాకుండా ఆయన బొత్తిగా నివారణ ముండ్ల కంప వలె శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసము త్రాగి మధ్యులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుడు. నినవే యెహోవా మీ దురాలోచన చేసి యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు మీలో నుండి బయలుదేరుతున్నాడు. ఇక్కడ ఆ హిజ్కియా సమయంలో సన్నాచెరుకు అంటే అషూరు రాజు అయినటువంటి సన్నాచెరుకు ఏం చేశారంటే రబషాక్ అనేటటువంటి ఒక స్పోక్స్ పర్సన్ ని ఆయన హిజ్కియా దగ్గరికి పంపిస్తాడు. పంపించి, బాబు మీరు ఏం మాట్లాడకుండా మాకు లొంగిపోండి, యుద్ధం ఉండదు ఏమీ ఉండదు, ఏం మాట్లాడకుండా మీరు మాకు లొంగిపోండి అని థ్రెటన్ చేయడానికి అని చెప్పేసి హిజ్కియా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాడు చెప్తాడు, ఏమని చెప్తాడు, ఇదిగో కింద ఉన్నటువంటి ఐగుప్తులు మేము కాంకర్ చేశాం, పైన ఉన్నటువంటి సిరియాని, లెబనోనుని, ఈ యొక్క టర్కీని, ఈ ప్రాంతాలన్నింటినీ, ఈ నేషన్స్ అన్నింటినీ కూడా మేము కాంకర్ చేశాం. కాంకర్ చేసినప్పుడు ఆ దేవుళ్ళు ఎవ్వరు కూడా మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. మీ దేవుడు ఏమన్నా గొప్ప? మీ దేవుడు ఏం చేయగలదు మమ్మల్ని? ఆ దేవుళ్ళు ఎవ్వరు కూడా మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు, మీ దేవుడు ఏం చేస్తాడు అని చెప్పి ఆయన దేవుడిని చులకనగా ఆయన మాట్లాడినటువంటి వాడు. సో అతనికి ఆ యొక్క రెఫరెన్స్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వ్యర్థమైన వాటిని బోధించిన వాడు కూడా నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితిన. ఇది ఇశ్రాయేలీలు అదే యూదులతో చెప్తా ఉన్నాడు. సో ఏమన్నా అంటే ఎవ్రీథింగ్ విల్ బి డెమోలిష్డ్. మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అప్రెసివ్ స్ట్రక్చర్స్, ఎవరెవరైతే తన బిడ్డలను అప్రెస్ చేస్తారో, అణిచివేయాలని చూస్తారో, అక్కడ అటువంటి పరిస్థితుల నుండి నీకు విడుదల కలిగించేటటువంటి వాడు మరి ఎవడో కాదు, అది దేవుడే. అక్కడ ఐగుప్తి దేశంలో బందీలుగా ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు ఆయన చెప్తాడు కదా, మీ మొర నేను విన్నానయా, మీరు పడేటటువంటి కష్టాన్ని నేను చూచానయా అని అంటున్నాడు. వినే దేవుడు, చూచేటటువంటి దేవుడు. సో నేను ఐఎమ్ కమింగ్ డౌన్ ఫర్ యూ. అక్కడ ఆపరేషన్ నుంచి వారిని విడిపించినటువంటి వాడు దేవుడు. ఆ తర్వాత ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలీయుల్ని విడిపించినటువంటి వాడు దేవుడు. మిద్యానీయులు వాళ్ళు అప్రెస్ చేసినప్పుడు వారి నుండి విడుదల కలిగి చేసినటువంటి వాడు దేవుడు. అష్షూరు రాజు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, ఈ అస్సిరియన్ ఎంపైర్, వీళ్ళ నుండి ఇశ్రాయేలీయుల్ని కాపాడినటువంటి వాడు, రక్షించినటువంటి వాడు, ఆ బంధకాల నుండి విడిపించినటువంటి వాడు ఈజ్ గాడ్. ఆ తర్వాత బబులోను చెరలోకి వెళ్తారు. తర్వాత మళ్ళీ ఆ బబులోను చెరలో నుండి వాడిని విడిపించినటువంటి వాడు దేవుడే. సో ఆయన ఈ ఉదయకాల సమయంలో మనకు చెప్తా ఉన్నాడు, ఈ ఆపరేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గాడ్స్ ప్రెసెన్స్ విల్ బి దేర్, బికాస్ హి ఈస్ సేయింగ్ ఐ సీ అండ్ ఐ హియర్. గత వారంలో మనం చూస్తా ఉన్నాం కదండి, ప్రవీణ్ పగడాల గారిని, దాని గురించి మనం వీటిలో సోషల్ మీడియాలో అంతా మనం చూస్తా ఉన్నాం. అది యాక్సిడెంట్ అని కొందరు అంటారు, లేదు అది యాక్సిడెంట్ కాదు, అది మర్డర్ అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో మనకైతే తెలియదు, కానీ దేవుడికి తెలుసు, సమస్తం తెలుసు. ఒకవేళ అది కనుక మర్డర్ అయినట్లయితే యు సీ గాడ్ ఈజ్ సేయింగ్, న్యాయం తీర్చేటటువంటి వాడు
దేవుడు ఈ వ్యవస్థలన్నీ కూడా మనుషులు ఈ వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతారేమో, బట్ స్టిల్ అల్టిమేట్లీ న్యాయాన్ని జరిగించేటటువంటి వాడు దేవుడు. ఆ విషయాన్ని ఈ యొక్క భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అవి అప్రెస్ చేయడానికి చూస్తూ ఉంటే వారి నుండి ఇదిగో ఆయన గోయింగ్ టు డెలివర్ యూ అని దేవుడు ఈ యొక్క ఆ ప్రవచనాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ రోజు మనకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త భాగంలో మనం చూసినట్లయితే అక్కడ లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఆ యొక్క భాగంలో చూస్తే మనకు తెలిసినటువంటిదే. ఆయన మినిస్ట్రీలో చివరి సమయంలో ఈ యొక్క సమాజ మందిరంలోనికి వెళ్లి ఆయన టీచ్ చేస్తా ఉన్నాడు. టీచ్ చేస్తా ఉంటే అక్కడికి ఏమన్నాడు, పొంగిపోయిందా 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడలేకుండెను. సో ఇటువంటి వాళ్ళని మీరు చూశారండి, మొత్తం కిందకి వంగిపోతారు, ఇట్లా వంగిపోతారు, తనక ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది. చూసారా? అట్లా నేను ఒక ఆమెను చూశాను, కంప్లీట్ గా ఇట్లా డౌన్ ఇలా అయిపోతారు. వాళ్ళ కళ్ళకి ఇలా ఉంటుంది, భూమికి ఇట్లా ఉంటుంది కళ్ళు. మా చూడగలిగితే ఇదిగో నువ్వు కనపడుతున్నావు నాకు, అంతే, అంత దూరమే చూడగలుగుతారు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి 18 సంవత్సరాల నుండి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తా ఉన్నాడు. బోధిస్తా ఆమెను చూడగానే ఆపేసి, అమ్మా ఇట్లా నువ్వు ముందుకు రాని అన్నాడు. ఏమన్నాడు చూడండి, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచెను. చూడండి ఏమన్నాడు, నీ బలహీనత నుండి నిన్ను ఈ యొక్క దయ్యము లేక ఈ యొక్క రోగము నిన్ను 18 సంవత్సరాల నుంచి ఇట్ హాస్ బీన్ ఆపరేసింగ్ యూ, నాట్ ఎనేబ్లింగ్ యూ టు గెట్ అప్ అండ్ స్టాండ్ స్ట్రైట్. ఆ యొక్క స్పిరిట్ నిన్ను లోపర్స్కి ఉంది. లోపర్స్ ఉందా, దాన్ని ఏమంటారు, జొక్కేసి ఉందన్నమాట. అది వంచేసింది ఆమె యొక్క జీవితాన్ని, ఆమె యొక్క శరీరాన్ని ఇట్లా వంగదీసేసింది, కృంగదీసేసింది. సో దేవుడు ప్రభువు ఏమంటున్నాడంటే, ఈ బలహీనత నుండి నీవు విడుదల పొందు అని ఆమెతో చెప్పి చేతులుంచగానే ఆమె బాగైపోయి దేవుని మహిమపరిస్తే, ఇక్కడ ఎవరున్నారు, విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి, సమాజ మందిరపు అధికారి. ఎవరు ఈ సమాజ మందిరపు అధికారి అంటే ఎటంటోడు, ఏమండే సమాజ మందిరపు అధికారి అంటే ఎవరు అమ్మా? అమ్మా ప్రధానయాలు ఎగ్జాంపుల్ అడుగుతున్నా. సమాజ మందిరపు అధికారి ఏంటంటే ఆ సమాజ మందిరానికి అధికారి. సో అటువంటి వాడు ఎలాంటి వాడు, అధికారం గలవాడు. నేనేనండి, అవునా కాదా? సమాజ మందిరపు అధికారి ఏంటంటే ఆ సమాజ మందిరానికి అధికారి, అంతే కదా? సో ఈ యొక్క సంఘానికి నేను అధికారి. సో నాలాంటి వాడేవాడు. సో వాడేమంటున్నాడు చూడండి, వారంలో 6 రోజులు ఉన్నాయి, నువ్వు ఈ 6 రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చి నువ్వు స్వస్థత పొందు, అంతేకాని ఈ యొక్క సబ్బాత్ రోజా ఏమన్నాడు, విశ్రాంతి దినమందు. విశ్రాంతి దినం అంటే ఏంటి? దేవుడు 6 రోజులు పనిచేశాడు కదా, 6 రోజులు పనిచేసి సృష్టి అంతటిని సృష్టించి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడయ్యా. నిన్ను కూడా విశ్రాంతి తీసుకోమని చెప్తా ఉన్నాడు. నువ్వు దానిని వైలేట్ చేస్తే ఎట్లా? నీకు 6 రోజులు ఉన్నాయి కదా, ఈ 6 రోజుల్లో ఏదో రోజు వచ్చి నువ్వు ఎప్పుడో వచ్చి నువ్వు స్వస్థపడవు, అంతేగాని విశ్రాంతి దినం నాడు నీవు
రావద్దు అని రూల్స్ మాట్లాడుతా ఉన్నాడు. రూల్స్ మాట్లాడుతుంటే ప్రభు ఏమన్నాడు? యు హిపోక్రిట్, వేషధారులారా. అంతేనా అండి? వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దులైనను చూడండి, నీకు పశువులు ఉన్నాయి, ఆ పశువుల్ని నీళ్లు పెట్టడానికి, నీళ్లు తాపించడానికి నువ్వు వాటిని వెళ్ళి ఆ తాడు విప్పి నువ్వు తీసుకుని వెళ్ళి నీళ్లు తాపించుకొని వస్తున్నావు కదా, అది పని కదా? అటువంటిది అబ్రహాము సంతానము నుండి వచ్చినటువంటి ఈ యొక్క స్త్రీ ఈ యొక్క బంధకాల్లో ఆమె చిక్కుకొని ఉంటే ఆమెను స్వస్థపరిస్తే నువ్వేంటి మాట్లాడుతా ఉన్నావు? రూల్స్ రెగ్యులేషన్స్ అని మాట్లాడుతా ఉన్నావేంటి? నువ్వు రూల్స్ గురించి మాట్లాడితే ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. రూల్స్ రెగ్యులేషన్స్ దీని గురించి మాట్లాడితే దేవుడు మానవ రూపం ధరించడం అది రూలా? ఏమండి? నువ్వు రూల్ ప్రకారం మాట్లాడితే ఒక కన్యక గర్భం ధరించడం అది న్యాయమా? నువ్వు రూల్ ప్రకారం మాట్లాడితే చనిపోయినటువంటి వాడు సమాధిలో ఉండాలి కానీ బయటికి రావటం ఏంటి? నువ్వు రూల్ ప్రకారం మాట్లాడితే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరముతో ఆరోహణుడు అవడం ఏంటి? చూసి రూల్ ప్రకారం మాట్లాడదు. సో దేవుడు ఆయన ఈజ్ ఎ రూల్ బ్రేకర్ అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. చూడండి, అప్పటిదాకా ఈ యొక్క సమాజ మందిరపు పరిస్థితులు, కట్టడాలు, దేవాలయం యొక్క పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, రిలీజియస్ కస్టమ్స్ ఇవన్నీ ఏ రీతిగా ఉన్నాయో ఈ రోజు మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పత్రిక భాగంలో మనం చూస్తే అక్కడ యూదుడని లేదు, నువ్వు క్రీస్తు ప్రభువునందు నువ్వు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ కూడా ఆ సంఘంలో భాగస్తులే కదండి. ఒకరికి డబ్బులు ఉన్నాయి, ఒకరికి డబ్బులు లేవు, ఒకడు గొప్పోడు, పేదోడు, కానీ వారందరూ వారికి ఉన్నటువంటివి ఆస్తులను అమ్మి సమానంగా వారు షేర్ చేసుకున్నటువంటి పరిస్థితులు అక్కడ చూస్తా ఉన్నాం. అదే సమాజ మందిరంలో, దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అన్యుడైనటువంటి వాడు లోపలికి వచ్చేటటువంటి పరిస్థితి ఉందా? స్త్రీలు లోపలికి వచ్చేటటువంటి పరిస్థితి ఉందా? లేదే. But the entire system is being changed by the resurrection of our Lord Jesus Christ. ఆ క్రీస్తు ప్రభు పునరుద్ధానము తర్వాత మొత్తము ఆ వ్యవస్థ అంతా కూడా మారిపోయింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దినాల్లో మళ్ళీ మనం తిరిగి అటువంటి చిక్కుడు ఆ వ్యవస్థల్లోనికి మనము వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఆ యొక్క అన్జస్ట్ స్ట్రక్చర్స్ లేకపోతే ఆ ఆప్రెసివ్ స్ట్రక్చర్స్ నుంచి మనకు విడుదల కలిగించేటటువంటి వాడు దేవుడే. నీ యొక్క జీవితంలో ఏదైతే నిన్ను అణచివేసేటటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో నీవు ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన విడుదల నీకు కలుగు చేసేటటువంటి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. నిలిచినటువంటి 5వ పేజీలో ఉన్నటువంటి నైతిక విశ్వాస సూత్రాలను కలిసి చెప్తాము. పరలోక భూలోకమును దృశ్యమైన అన్నిటిని సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన ఒకటే దేవుని నమ్ముచున్న దేవుని అద్వితీయ కుమారుని ఒకటే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్న ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన ప్రభువునికి జన్మించిన వారు దేవుని దేవుడు వెలుగును నిజానికి దేవుడు జన్మించిన వారు తండ్రితో ఏకతాత్మగా సంస్కృతంగా ఆయన మనుషులను కొడుకుని పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధాత్మన్న ఆయన బాధపడి పాతి కట్టబడి లేఖనాల ప్రకారంలో తిరిగి ఆయన సజీవులకు మృతులకు తీర్పు తెచ్చుటకు నాయకులు తిరిగి వచ్చిన ఆయన రాజ్యంలో కాంతంలో పరిశుద్ధాత్మలు ఇచ్చిన ఆయన ప్రభువును జీవించేవాడు తల్లి నుండి కుమారు నుండి తల్లిదండ్రులను కుమారుని ఆధారపడి నమ్ముకున్నాడు.
మరియు సాంకేతికతను దాని కొరకు దేవుని కొరకు దయచేసి కూర్చోండి. దేవుడి నామాన్ని తెలియజేస్తున్నానండి. అలాగే ఈ ఆరాధనకు కొత్తగా వచ్చిన వారికి సంఘం తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘంలో అనారోగ్యం ఉన్నవారి నిమిత్తం మీ అందరి ప్రాంతంలో జ్ఞాపకం తీసుకొస్తున్నాం. వారి విధంగా ఉన్నారు దేవి చిరతనాథ్ గారు, మాస్టర్ రాయ, గ్రేస్ విజయరాయ గారు, శారదా గారు, జాన్ అన్నారాజు గారు, డాక్టర్ సరళా గారు. వారి అనారోగ్యం నిమిత్తము మీ అందరి ప్రాంతంలో జ్ఞాపకం తీసుకోవాల్సి చూస్తున్నాం. వివాహం బర్త్డేస్ ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 2 శామ్యుల్ జోనాథన్ గారికి వారికి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే లాస్ట్ వీక్ ఆఫరింగ్ ఈ విధంగా ఉన్నాయి. ఇంగ్లీష్ సర్వీస్ 7,350 రూపాయలు, తెలుగు సర్వీస్ 11,610 రూపాయలు, ప్రేయర్ డే 3,840 రూపాయలు, అలాగే లెంటన్ సర్వీస్ 2 సర్వీస్ కలిపి 4,390 రూపాయలు, మొత్తం 27,240 రూపాయలు. అలాగే బైబిల్ సొసైటీ వారికి సంఘం తరఫున సంఘస్థులందరూ ఆఫరింగ్ ఇవ్వడం జరిగింది 2 వారాలకి. మొత్తం కలిపి 30,000 రూపాయలు వాళ్ళకి బైబిల్ సొసైటీ పంపించడం జరిగింది. అలాగే వాళ్ళు రిసిప్ట్ కూడా పంపడం జరిగింది. నెక్స్ట్ వీక్ సర్వీస్ ఈ విధంగా ఉన్నాయి. ఇంగ్లీష్ సర్వీస్ 8 గంటలకు, తెలుగు సర్వీస్ 10 గంటలకు. అలాగే ప్రతి బుధవారం, శుక్రవారం ఈవినింగ్ లంచన్ సర్వీస్ ఉన్నాయి. సాధ్యమైన వీలు పడే వాళ్ళందరూ ఆత్మీయులు కావాల్సిన కోరుతున్నాం. చిన్న అనౌన్స్మెంట్ ఉందండి. పెంతెకోస్తు క్రిస్టియన్ వారు మనకి సంఘానికి సంఘస్థులకి ఆహ్వానం తెలియజేస్తున్నారు. ఏంటంటే ఇది సువార్త మహాసభలు ఎల్లపల్లి గ్రౌండ్స్ ఆర్ట్ సెంటర్ లో ఏప్రిల్ 3, 4, 5 తారీఖులు జరుగుతుంది సాయంత్రం 6 గంటలకు. మా సంఘస్థులు తప్పకుండా హాజరు కావాల్సిందిగా వారి తరఫున ఆహ్వానం తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ప్రాంతం ఉన్నదండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు లాడ్జ్ సెంటర్ దగ్గర నుండి మరి ఎస్పీ ఆఫీస్ వరకు కూడా ఒక పీస్ ర్యాలీ మన గుంటూరు పాస్టర్స్ వారందరూ కలిసి చేస్తూ ఉన్నారు. దేనికి అని అంటే 24వ తారీఖున మరి యాక్సిడెంట్కి గురయ్యి చనిపోయినటువంటి పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి గుంటూరులో ఉన్నటువంటి పాస్టర్స్ వారి సంఘాలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్పొందాలని ఒక పిలుపునిచ్చి ఉన్నారు. సో ఆ సందర్భంగా ఈ యొక్క అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి దాడులు అనేకంగా మరి అది దాడు లేకపోతే ఏదో మనకి తెలియదు కానీ బట్ మనం చూస్తూ ఉన్నాం కదండి, క్రైస్తవుల మీద, చర్చిల మీద, తర్వాత పాస్టర్స్ మీద ఇటువంటి దాడులు అనేకము ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. సో అటువంటి దాడులను అరికట్టాలి అని అంటే we need to stand together. మనందరూ కలిసి మరి నిలబడితేనే మన యొక్క బలము వారికి తెలుస్తుంది. సో కాబట్టి మరి వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క పీస్ ర్యాలీలో మన సంఘం కూడా మరి పాల్పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సో 3 గంటలకు లాడ్జ్ సెంటర్ దగ్గర గ్యాదర్ అయితే అక్కడ నుండి మరి ఎస్పీ బంగ్లా వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏదైనా అప్లికేషన్ ఏదైనా మరి మనకి సబ్మిట్ చేస్తారేమో మరి మనకు తెలియదు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఐ రిక్వెస్ట్ ప్రత్యేకంగా యవనస్తులు మీరు కొద్దిగా సమయం మీరు తీసుకుని మీరు వెళ్ళవలసిందిగా, పార్టిసిపేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనమందరం లేచి నిలుచుని ఉండి కీర్తనల పుస్తకం నుండి 441వ పాట నావని అంగీకరించు మీ దేవా అన్నటువంటి యొక్క పాట పాడుతుండగా మనలను మన కానుకలను దేవునికి సమర్పించుతాము. Now
ప్రార్థించుదుము. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రియకుమారుని రక్తము ద్వారా నీ కృపా సింహాసమును ఒక నూతన మార్గమును మా కొరకు ప్రతిష్ఠించి ఉన్నావు కదా. మేము అయోగ్యులమైన నీ కుమారుని ద్వారా నీ వద్దకు వచ్చుతున్నాం. మమ్మల్ని మా పనులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకున్నామని వినయముతో బ్రతిమాలు కొనుచున్నాం. భూమి ఆకాశములు యందు సమస్తమును నీవి, నీ దాని నుండే మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. అదే రీతిగా నిలిచి ఉండి రొట్టె విరుచు ఆరాధన క్రమమును అనుసరించుదాము. 8వ పేజీలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అనేకులమైన మనము ఒక రొట్టె ఒక్క శరీరం ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాల్పంచుకొనిచున్నాము. అదే రీతిగా నిల్చునేలో మన మధ్య శామ్యుల్ ప్రకాష్ గారు వచ్చినట్లయితే సమాధానం ఇచ్చుకుంటున్నాం. మనమందరం మోకరించి దిగువ ప్రార్థన కలిసి చేయడము. ఓ యేసు, మాకు తోడైండము. మంచి ప్రధాన యాజకుడైన యేసు, శిష్యుల మధ్యలో ఉండినట్లు నా మధ్యనుండము. రొట్టె విరుచుటిలో నుండి నీవు మాకు ప్రత్యక్షపరచుకును. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా సదాకాలం జీవించవలసినవాడవైనా. ఆమేన్. ప్రభువు మీకు తోడైండునుగాక. మీ హృదయములను లేవనెత్తుకున్నది. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుదాము. తాను అప్పగింపబడిన రాత్రి యందు ఆయన రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని గురించి తన శిష్యులకు ఇచ్చి, తీసుకుని తిరిగి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చెవిడి అని చెప్పాను. ఆ ప్రకారం ఈ భోజనం ఆయన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిన్నపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తం, ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చెయ్యుడి అని చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మరణమును స్మరించుతున్నాం, మీరు ప్రాణం గుర్తుకొంచున్నాం, మీరున్నవారు అక్కడ కొరకు ఎదుర్చున్నాం. క్రీస్తు నీకు మహిమ కలుగునుగాక. ప్రభు బలను సమీపించటకుగాను మనమందరమును వినయముతో వినయ సమీప్య ప్రార్థన కలిసి చేయుదము. కనికరము గలవ ప్రభువా, స్వనీతిని గాక నానా విధంలోని నీ గొప్ప కనికరములోనే నమ్ముకుని నీ బల యొక్కగా దీవించుతుంది. నీ బల కింద పడిన ముక్కలు ఎరుకను నాకు యోగ్యత కలవారము కాము గాని నువ్వెప్పుడూ కనికరించే లక్షణము కలిగి మార్పులేని ప్రభువైనా వారికి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడినట్టు మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించినట్టు తగిన రీతిగా ఆయన శరీరం తింటకును ఆయన రక్తము త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించున్నాము. మనం గురుచురొట్టె క్రీస్తు శరీరంలో పాల్పంచుకుంటే దేవుని జన్మకే దేవుని పదార్థములు
యేసు ప్రభు యొక్క పరిశుద్ధ పవిత్ర శరీర రక్తంలో పాల్పొందుటకు సంగమైన ఆహ్వానాన్ని అందజేస్తున్నాను. కలుషములను కడిగి వేయును
మోకరించి నిలిచి ప్రభు నేర్పిన ప్రార్థన కలిసి చేయడము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు భూమిని నెరవేరును గాక. ఆయన ఆహారమును దయచేయము, మరల కాలం చేసిన ప్రకారం కావచ్చు చదువులకి ఏకాదశిని తప్పించు. ఎందుకంటే రాజ్యం శక్తి సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీకు తోడై ఉండి, దేవుని గూర్చినట్టు ఆయన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును గూర్చినట్టు తెలివియందును ప్రేమయందును నీ హృదయములను మనస్సులను కాపాడును గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయులైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగే ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆరాధన ముగించుకుంటుండగా మనందరూ 429వ సంగీతము నట్టు మీ మహాయోగ సంగీతం పాడుకుంటూ ఆరాధన ముగించుకుంటాం. Thank you.